ఈరోజు మనం నవాంశ చక్ర నిర్మాణం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకుముందు గత తరగతుల్లో మీకు రాశి చక్ర నిర్మాణం, రాశులు 12 రాశులు ఉంటాయని, 12 భావాలు ఉంటాయని, అలాగే 27 నక్షత్రాలు ఉంటాయని, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే నవాంశ చక్రం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం జరిగింది. ఈ నవాంశ చక్ర నిర్మాణం గురించి ఈ రోజు తెలుసుకుందాం. అంటే నవాంశ చక్రం ఏ విధంగా వేయాలి అనేటువంటి అంశం గురించి ఇక్కడ తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున, అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయి? 12 పాదాలు ఉంటాయి. ఈ 12 పాదాలని ఒక్కొక్క పాదం ఒక రాశిగా భావించి, అంటే అశ్వినిలో ఉన్న 4 పాదాలు వరుసగా 1వ పాదం వచ్చి మేషం, 2వ పాదం వృషభం, 3వ పాదం మిథునం, 4వ పాదం కర్కాటకం అవుతుంది. అలాగే అంటే నవాంశ చక్రంలో మనం ఆ విధంగా ఇస్తాం. అశ్విని 2వ పాదంలో కనుక రవిగ్రహం ఉంటే మన నవాంశ చక్రంలో రవిగ్రహాన్ని వృషభ రాశిలో వేస్తాం. ఆ విధంగా అన్నమాట. అశ్విని 1వ పాదం మేషం, 2వ పాదం వృషభం, 3వ పాదం మిథునం, 4వ పాదం కర్కాటకం. అలాగే భరణి 1వ పాదం సింహం, 2వ పాదం కన్య, 3వ పాదం తుల, 4వ పాదం వృశ్చికం అవుతుంది. అలాగే కృత్తిక వచ్చి 1వ పాదం కృత్తిక 1వ పాదం ధనస్సు, 2వ పాదం మకరం, 3వ పాదం కుంభం, 4వ పాదం మీనం అవుతుంది. ఈ విధంగా అశ్విని, భరణి, కృత్తికలకు ఒక ఆవృతం కంప్లీట్ అవుతుంది, పూర్తి అవుతుంది. అంటే మేషం నుంచి మీనం వరకు ఒక ఆవృతం కంప్లీట్ అవుతుంది. అలాగే మీకు మరొక ముఖ్య విషయం ఇంతకుముందు తరగతిలో చెప్పుకున్నాం. అశ్విని, భగ, మూల వీటికి అధిపతి ఎవరు? కేతు అని చెప్పుకున్నాం. అంటే అశ్విని నక్షత్రానికైనా, మఖ నక్షత్రానికైనా, మూల నక్షత్రానికైనా వీటికి ఉన్నటువంటి 4 పాదాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 పాదాలు కూడా మేషం నుంచి కర్కాటకం వరకు రావటం జరుగుతుంది. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీటికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవడం జరిగింది. ఈ 4 పాదాలు కూడా సింహం నుంచి వృశ్చికం వరకు రావటం జరుగుతుంది. అలాగే కృత్తిక, ఉత్తరాషాఢ వీటికి అధిపతి రవి. ఇవి ధనస్సు నుంచి మీనం వరకు ఈ యొక్క నక్షత్రాల యొక్క పాదాలు రావటం జరుగుతుంది. అంటే కృత్తిక 1వ పాదమైన, కృత్తిక 4 పాదాలు 1వ పాదమైన, 1వ పాదమైన, ఉత్తరాషాఢ 1వ పాదమైనా కూడా ధనస్సు అవుతుంది. అలాగే కృత్తిక, ఉత్తరాషాఢ 2వ పాదం అయితే మకరం అవుతుంది. కృత్తిక, ఉత్తరాషాఢ 3వ పాదం అయితే కుంభం అవుతుంది. కృత్తిక, ఉత్తరాషాఢ 4వ పాదం అయితే మీనం అవుతుంది. ఈ విధంగా ప్రతి నక్షత్రం ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని 4 పాదాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుగా రావటం జరిగింది. ఒక్కొక్క పాదం ఒక రాశిని సూచిస్తుంది. ఆ రాశి మేషాది మీన పర్యంతం రావడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇది రోహిణి, మృగశిర, ఆర్ద్ర. రోహిణి అనగానే మనకి చంద్రతారలు. రోహిణికి అధిపతి ఎవరు? చంద్రుడు. అలాగే హస్తకు అధిపతి ఎవరు? చంద్రుడు. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. ఈ 3 రాశులు కూడా వరుసగా రోహిణి 1వ పాదం మేషం, 2వ పాదం వృషభం, 3వ పాదం మిథునం, 4వ పాదం కర్కాటకం అవుతుంది. అలాగే హస్త 1వ పాదం మేషం, 2వ పాదం వృషభం, 3వ పాదం మిథునం, 4వ పాదం కర్కాటకం అవుతుంది. అలాగే శ్రవణం 1వ పాదం మేషం, 2వ పాదం వృషభం, 3వ పాదం వచ్చి మిథునం, 4వ పాదం వచ్చి కర్కాటకం అవుతుంది. సో అదేవిధంగా ప్రతి నక్షత్రం అంటే రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మేషాది కర్కాటక పర్యంతం ఈ 4 పాదాలు విభజించడం జరిగింది. అలాగే మృగశిర, చిత్త, ధనిష్ట వీటికి అధిపతి ఎవరు? కుజుడు. వీటికి ఉన్నటువంటి 4 పాదాలు వరుసగా సింహం అంటే మృగశిర, చిత్త, ధనిష్ట 1వ పాదం సింహం అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట 2వ పాదం ఏమవుతుంది? కన్య అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట 3వ పాదం ఏమవుతుంది? తులారాశి అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట 4వ పాదం ఏమవుతుంది? వృశ్చికం అవుతుంది.
అలాగే ఆర్ద్ర స్వాతి శతభిషం వీటికి అధిపతి ఎవరు? రాహు. ఆర్ద్ర స్వాతి శతభిషం ఒకటో పాదం ధనస్సు, ఆర్ద్ర స్వాతి శతభిషం రెండో పాదం మకరం, ఆర్ద్ర స్వాతి శతభిషం మూడో పాదం కుంభం, ఆర్ద్ర స్వాతి శతభిషం నాలుగో పాదం మీనం అవుతుంది. ఈ విధంగా ఒక ఆవృతం పూర్తి అవుతుంది. అలాగే నెక్స్ట్ పునర్వసు విశాఖ పూర్వభాద్ర వీటికి అధిపతి ఎవరు? గురువు. ఇవి వరుసగా పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఒకటో పాదం మేషం, రెండో పాదం వృషభం, మూడో పాదం మిథునం, నాలుగో పాదం కర్కాటకం అవుతుంది. అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఒకటో పాదం సింహం, రెండో పాదం కన్య, మూడో పాదం తుల, నాలుగో పాదం వృశ్చికం అవుతుంది. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఇవి ఒకటో పాదం ధనస్సు, రెండో పాదం మకరం, మూడో పాదం కుంభం, నాలుగో పాదం మీనం అవుతుంది. ఆ విధంగా ఒక ఆవృతం పూర్తి అవుతుంది. ఈ విధంగా అంటే ఈ పాదాలలో అంటే ఈ యొక్క నక్షత్రంలో అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో చంద్రుడు ఉంటే నవాంశలో ఎక్కడుంటాడు అంటే కర్కాటకంలో ఉంటాడని చెప్పచ్చు. అలాగే అంటే రేవతి నాలుగో పాదంలో చంద్రుడు ఉంటే అది నవాంశలో ఎక్కడ ఉంటాడు? చంద్రుడు మీనరాశిలో ఉంటాడు. ఇది ఆవృతం. ఈ యొక్క ఆవృతం గుర్తుపెట్టుకుంటే కనుక చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకునే టెక్నిక్ ఏంటంటే అశ్విని మఖ మూల కేతు నక్షత్రాలతో ఒక మొదటి ఆవృతం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రోహిణి హస్త శ్రవణం వీటి చంద్ర నక్షత్రాలతో రెండో ఆవృతం ప్రారంభమవుతుంది. పునర్వసు విశాఖ పూర్వభాద్ర వీటికి అధిపతి గురుడు, వీటితో మూడో ఆవృతం ప్రారంభమవుతుంది. ఈ విధంగా 3 ఆవృతాలు ఉండి 3 సార్లు ఈ యొక్క చక్రం తిరుగుతుంది. 3 ముళ్ళ 9 కాబట్టి 9 భాగాలయ్యి దీన్ని నవాంశ చక్రం అని చెప్పడం జరిగింది. ఈ పాదాలలో ఈ నక్షత్ర పాదాలలో గ్రహాలు ఉన్నప్పుడు వాటిని నవాంశ చక్రంలో వాటికి వచ్చినటువంటి ఆ పాదానికి వచ్చినట్టు సపోజ్ పుష్యమి రెండో పాదం అయితే కన్య, అనురాధ రెండో పాదమైనా కన్య అవుతుంది, ఉత్తరాభాద్ర రెండో పాదమైనా కన్య అవుతుంది. ఈ విధంగా కొద్ది ప్రాక్టీస్ కొన్ని జాతక చక్రాలు కనుక మీరుగా స్వయంగా వేయడం కనుక జరిగితే ఇది నవాంశ చక్రం వేయడం అనేది చాలా సులభంగా వచ్చేటువంటి విధానం. చాలా సులభంగా వాటిని గ్రహించవచ్చు. దీనివల్ల మనకి నవాంశలో ఆ గ్రహం యొక్క బలం స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, ఆ గ్రహం ఫలితాన్ని ఇవ్వగలుగుతుందా లేదా అనే అంశాన్ని మనం తొందరగా తెలుసుకోవడం జరుగుతుంది. చక్కగా ఇతరులకి జాతకాన్ని విశ్లేషించి చెప్పగలుగుతాము. ఇది నవాంశ చక్రం యొక్క నిర్మాణ పద్ధతి.